రాత్రికి అమ్మాయితో పాటు అత్తగారింటికి వెళ్ళాలి. వెళ్ళి 1-2 రోజులు అక్కడ నిద్ర చేసి మళ్ళీ రావాలి. ఎవరు వెళ్తారంటే మా ఆయనకి బాగా లేదా అంది తోడుకోళ్ళ వెళ్ళిపోయింది. సరే ఆడబిడ్డ ఉంది కదా అనుకుంది ఒక ఆమె. ఈ ఆడబిడ్డ అడిగింది, వదిన నువ్వు వెళ్తావా అమ్మాయితో పాటు? నాకు అసలు పడదు అమ్మాయి, నాకు ఎలర్జీ అంతే. ఏజీ నాకు ఎలర్జీ, అసలు నా కారు పడదంది. సరే విమానంలో పంపిస్తావా? విమానం దిగటానికి లేదు, ఎక్కడ లేదంది. సరే ఎవరు వెళ్తారు? ఉండటానికి బంధువర్గం ఉంది. నువ్వు వండితే 2 బస్తాలు తింటారు, కానీ నీతో వచ్చేవాళ్ళు 10 మందిని సంపాదించుకోండి, అది క్రియ అంటే. స్తోత్రం. ఈ పెళ్లి కూతురు అమ్మ చాలా బాధతో ఊళ్ళోకి వెళ్ళింది. అంటే బజార్లోకి వెళ్ళి తనకి అనుకూలంగా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వదిన అక్క పేరు పెట్టుకుంటారుగా, అక్క అమ్మాయితో పాటు వెళ్ళటానికి ఎవరు లేరు, కాస్త వెళ్తావా అంది. అనగానే బయట అమ్మాయి ఏమందంటే, నేను వెళ్ళకుండా ఎందుకుంటా, నీ కూతురు అయితే ఏంటి, నా కూతురు అయితే ఏంటి, వెళ్తాను వదిన అంది. వెళ్ళే వాళ్ళకి చీర పెడతారండి. నిజమే చెప్పానా? చీర కోసం కాదు, అటువంటి 100 చీరలు కొనుక్కోగలదు, కానీ నీ బాధే నా బాధ వదిన అంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు సహించారా, బయట వాళ్ళు సహకరించారా? చూసారా? చచ్చిపోతే మనిషికి 10 మంది కావాలి, పెళ్లి చేస్తే 10 మంది అండ కావాలి. ఆ లెక్కలు కూడా చెప్తాను అవసరం అయితే. అప్పుడు నీ ప్రవర్తన సరిగ్గా ఉంటే నీ వాళ్ళందరూ ఎలా ఉంటారంటే నీ పక్కన ఈగల్లాగా తేనెటీగల్లాగా నీ పక్కనే ఉంటారు. అంటే అట్టను అంటకుండా నీతో నాకు లేదు, నాతో నీకు లేదు చిప్పు అన్నావు అనుకోండి, ఏదో నలుగురితో కనపడటానికి కన్నీళ్ళు తోడటానికి మాత్రమే వస్తారు, అవసరానికి ఉపయోగపడరు. అందుకే అన్నాడు మహాకవి, అక్కరకు రాని చుట్టం మొక్కిన వరమీయని దేవుడు, తానెక్కిన మోహరంబున తానెక్కిన ఫారని గుర్రం కాదు, కథలని గుర్రము గ్రక్కున విడివంగవలయు కథరాసుమతన్నాడు మహాకవి. చూసారా? 1 ఇంట నుండి క్రియలు ప్రకాశించాలి, 2 బయట నుండి క్రియలను కాపాడుకోవాలి.